గత కొన్ని రోజుల మందకృష్ణ మాదిగ అనే పద్మశ్రీ పొందిన వ్యక్తి బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణ వ్యవస్థ పట్ల మరియు అర్చక వ్యవస్థ పట్ల అత్యంత అవహేళనగా మరియు ఈ సమాజం ఇట్లా కులాలు, మతాలు, వర్గాలుగా చెల్లడానికి బ్రాహ్మణ వర్గమే కారణమని ఆరోపణలు చాలా అసమంజనీయ ఆరోపణలు. ముఖ్యంగా మేము చెప్పేది అంటే తెనాలి పట్టణంలోనే మన వినాయక గుడి ఉంది. అక్కడ బ్రాహ్మణులు కాదు, అక్కడ అర్చకులు, అక్కడ బీసీ వర్గానికి. అట్లాగే ఇక్కడ మనకు దాదాపు 100 సంవత్సరాల పైగా ఉన్న పోతురాజు స్వామి గుడి ఉంది. పోతురాజు స్వామి గుడిలో దేవాలయంలో బీసీలు. అట్లాగే మన తెనాలి గ్రామ దేవత అయిన గంగానమ్మ దేవాలయం ఉంది, అక్కడ కూడా బీసీలు అర్చకులు. అట్లాగే అనేక శివాలయాల్లో కూడా బీసీలు అర్చకులుగా పనిచేస్తా. అట్లా గ్రామ దేవత సందోలు గ్రామ దేవత ఉంది, బగడాంబాముకి చాలా ప్రముఖమైన దేవాలయం. అక్కడ కూడా బ్రాహ్మణేతరులే అర్చకులుగా పనిచేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం సుమారు ఒక 100 దేవాలయాలు ఉంటే 100 దేవాలయాల్లో 50% మాత్రమే బ్రాహ్మణ అర్చకులుగా పనిచేస్తున్నారు. మిగతా దేవాలయాల్లో బ్రాహ్మణేతరులు అర్చకులు. ప్రముఖంగా మన ఆంధ్రప్రదేశ్లో లెక్కేసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పులూరు వెంకటేశ్వర దేవస్థానం ఉంది, చాలా ప్రముఖమైన దేవాలయం. అక్కడ 11 తరాల నుంచి షెడ్యూల్ కులం వారు అర్చకులు. ఉప్పులూరు వెంకటేశ్వర దేవస్థానం రోజు కనీసం 10-15 వేల మంది భక్తులు వస్తారు. వాళ్ళు అక్కడ అర్చకులు ఎవరని ఆలోచించరు. అక్కడ అర్చక వ్యవస్థ, దేవుడి వ్యవస్థ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. మన అన్ని దేవాలయాల్లో కూడా ఇది మన అర్చకుడు ఏ కులం అనేది దీన్ని కాన్సన్ట్రేట్ చేయరు భక్తే భక్తులు. అక్కడ దేవుడు, అర్చక వ్యవస్థ దీన్ని మాత్రమే అర్చకులు ఎవరు, ఏ కులము, ఏ వర్గము, ఏ వర్ణము అనేది కూడా తీసుకోరు. అట్లాగే పెంచలకోన, నెల్లూరు జిల్లాలో పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం చాలా ప్రముఖమైన దేవస్థానం. అక్కడ చాతాద శ్రీ వైష్ణవులు అర్చకులు. అట్లాగే మాచర్లలో కూడా చెనకేశ్వర దేవస్థానం, అక్కడ ఎప్పుడో మన బ్రహ్మనాయుడు కాలం నుంచి కన్నమదాసు వంశస్థులు అర్చకులు. అట్లాగే మనకు అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రం శ్రీశైలం ఉంది. శ్రీశైలంలో శివాలయం కూడా అర్చకులు బ్రాహ్మణులు కాదు, వాళ్ళు లింగాయతులు, అట్లాగే లింగదారులు. ఇక్కడ మన వినాయకుడి స్వామి కూడా వాళ్ళు లింగదారులు స్వామి వచ్చారు, వాళ్ళు లింగదారులు. అంటే వారికి దగ్గర మీ కులం ఏమైనా అడగారు ఎవరు? మన భారతీయ సంస్కృతిలో ఒక సాంప్రదాయం. వివిధ రకాలు, వివిధ వర్ణాలు, వివిధ వర్గాలతో భారతీయ సమాజం ఏర్పడింది. మన అందరి సమాజాన్ని చెట్టుని, పుట్టని, కొట్టని, ప్రతిదాన్ని మనం పూజ చేస్తాం. అక్కడ ఎవరున్నారు, ఈ అర్చకుడు ఎవరు, అక్కడ బ్రాహ్మణేతరులు అనేది వారు ఆలోచించరు. ఇది క్రిస్టియన్ సమాజానికి అలవాటు పడ్డ మన ఈ కృష్ణమాదిగ లాంటి వాళ్ళు ఈ హిందూ సమాజంలో రకరకాల అంతరాలు పెట్టి ఈ హిందూ సమాజాన్ని చీల్చాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మన హిందూ సమాజం మొత్తం ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని ఆశిస్తూ